శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. ఫిబ్రవరి 19 తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరు వణికిపోతారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. ఫిబ్రవరి 19న జరగబోయేది ఇదే. నిజం కనుక వింటే మీరు వణికిపోతారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఏముందిలే అని చెప్పేసేసి పొరపాటును కూడా జరిపేయొద్దండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అస్సలు మీరు కల్లో కూడా ఊహించని విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా శుభం జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకని అనుకుంటే కనుక కుంభరాశి వాళ్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఈ యొక్క దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద కూడా ఉంటుంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. అలాగే ఫిబ్రవరి 19 తర్వాత అతిపెద్ద 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కడ ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా వీడియోని చూడండి. ఈ దేవత ఎవరు, ఆ దేవత ఈ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి 11వ రాశి, రాశి చక్రంలో వీరిది 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు. ఈ రాశి వాళ్ళది ఏంటంటే కనుక స్థిరత్వంగా మనసు అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు, పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. దేహ దారుఢ్యం ఉంటుంది, చక్కటి రూపం ఉంటుంది, ఆకర్షించేటటువంటి మాట తీరు ఉంటుంది. ఇక ఈ రాశి వారు చక్కటి మనస్థితిని కూడా కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి కష్టాన్ని చెప్పుకోవాలి అనిపించేటటువంటి ప్రేమపూర్వకమైన మనసుతో ఉంటారు. ఈ రాశి వారు స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఏమాత్రం కూడా కఠినమైన నిర్ణయాలను చేయరు. నమ్మిన వారిని ఎక్కడ కూడా మోసం చేసే మనసు వీరికి ఉండదు. వీరు నచ్చిన వారు ఎంతటి సాహసానికైనా వీరు సహాయం చేయడానికైనా వెనకాడరని చెప్పుకోవాలి. ఎదుటి వారి మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరి కనుక పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం ఉంటుంది. వీరికి కష్టపడే కష్టం మీ చిన్నప్పటి నుంచి అర్థమైపోయి ఉంటుంది. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలను ఎరిగిన వారిగా ఉంటారు. కాబట్టి వీరికి కష్టం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నట్టే ఉంటుంది. ఇక ఈ రాశి వారు 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి వారు. ఇక ఈ రాశి వారు కుంభరాశి వారు మాత్రమే అనే చెప్పుకోవాలి. ఇక ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వీరు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుండో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే వీరి మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం తొలగిపోయి గోటితో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోయాయని చెప్పుకోవచ్చు. అటువంటి కారణానికి ఈ దేవత యొక్క అనుగ్రహం మీకు దయ అనేది కలిగిందని చెప్పుకోవాలి. ఇక ఏంటంటే కనుక అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో మీరు అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదాల నుంచి అవ్వచ్చు, ఎక్కువగా జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు చాలా వరకు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి, ఏంటి అసలు ఈ దేవత ఎవరు అని చెప్పి మీకు సందేహం వస్తుంది కదా. మరి ఆ దేవత ఎవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ యొక్క కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఏమాత్రం కూడా మీకు కులదైవం అంటే చాలా మందికి కూడా అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోతే ఒకవేళ ఏమైనా బంధువుల్లో కానీ ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంతవరకు మీరు అశ్రద్ధ చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరంటే కనుక సిటీ లైఫ్లో ఉండి దేవతని పట్టించుకోవట్లేదు. మీ యొక్క కులదైవాన్ని మీరు గనక గ్రహించి మీకున్నటువంటి ఆ కులదేవతని మీరు ఆరాధించడం ద్వారా మీకు ఎంతవరకు కలిగిన ఫలితాలకు రెట్టింపు ఫలితాలు కలుగుతాయి, ఆశీర్వదించబడతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి
విషయంలో ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ఆ దేవతని మీరు గనక మీ గృహంలో ప్రతినిత్యం ఆరాధన చేసుకోవడం ద్వారా, దానితో పాటుగా శివారాధన చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.